బుల్టెలో మరో బ్రేక్ను చూసిన మంత్రి మల్లారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ విలీనం ఎన్నికల స్టంటేనని మల్లారెడ్డి అన్నారు. రాజకీయ పార్టీ రాజకీయాలే చేస్తదని, తమది రాజకీయ పార్టీ అని ఎన్నికల స్టంట్ ఉంటుందని మల్లారెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లో బ్రేకింగ్ చూసిన మంత్రి మల్లారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ విలీనం ఎన్నికల స్టంటేనని మల్లారెడ్డి అన్నారు. రాజకీయ పార్టీ రాజకీయాలే చేస్తదని, తమది రాజకీయ పార్టీ అని ఎన్నికల స్టంట్ ఉంటుందని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. బోడుప్పల్ గాని, బిర్దాజ్గూడ గాని, పోచారం గాని, గట్కేసర్ గాని ఒక 200 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు వచ్చినాయి. అవి పంపిణీ చేసినాము. మా మేయర్లు గాని, మా డిప్యూటీ మేయర్లు గాని, మా కార్పొరేటర్లు గాని, మా పార్టీ ప్రెసిడెంట్లు గాని, మా లేడీ కార్పొరేటర్లు గాని అందరం కూడా పెద్ద ఎత్తున పార్టీ నాయకులు గాని ఇక్కడ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. దానికి తోడు మా నియోజకవర్గంలో, మేడ్చల్ నియోజకవర్గంలో 1500 మందికి కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. ఎవరికైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో, ఎవరికైతే లేబర్ కార్డు ఉందో వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఇంట్లో కోడలు కానీ, బిడ్డ కానీ ఉంటే, ఒక ఆడబిడ్డ ఉంటే తప్పకుండా వాళ్ళందరికీ కూడా కుట్టు మిషన్ కూడా పంపిణీ కార్యక్రమం చేస్తాం. మా సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఎవరున్నా భవన కార్మికులలో ఎవరున్నా ఆడబిడ్డలున్నా వాళ్ళకందరికీ కూడా ఉపాధి కోసం మంచిగా నాక్ ద్వారా 3 నెలల ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు కూడా